శాడిస్ట్ బావ పార్ట్ 82. తనకి ఇచ్చిన గదిలో భయంతో కాళ్ళు ముడుచుకొని కూర్చున్న సితార భయంతో ఉనికిపోతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలీదు. అసలు వాళ్ళెవరో, ఎవరిని చంపడానికి వచ్చారో కూడా తెలీదు. కానీ బుల్లెట్ల శబ్దం, తరుణ్ తనని సేవ్ చేయడం, వెళ్లే ముందు సెక్యూరిటీ టైట్ చేసి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళడం, ఇవన్నీ గుర్తొస్తుంటే వాళ్ళు వచ్చింది తనని చంపడానికి అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు సితారాకి. వెంకటాద్రి ఇదంతా చేస్తున్నాడా అని అనుమానం. కాళ్ళు వణికేలా చేసింది ఆ ఊహ. తను అందకపోతే తన వాళ్ళని హర్ట్ చేయడానికి కూడా ఆలోచించడు. ఇప్పుడు తన బెంగ తన గురించి కాదు. అభి, శాంభవి, స్టేట్స్లో ఉన్న అత్త, మావయ్య వీళ్ళందరూ ఒక్కొక్కరుగా గుర్తు వస్తుంటే భయకంపితురాలు అయిపోతుంది. తన ఆలోచనల్ని పక్కదో పట్టించే దిశగా ఎవరో డోర్ కొడుతున్న చప్పుడు. సితార గుండె వేగం పెరుగుతుంది. చెమటతో ఒళ్ళంతా తడిసిపోతుంది. టెన్షన్ వల్ల కలుగుతున్న ఆయాసంని నీ వెంటే ఉంటాను, నిన్నెదిలిపోను అంటుంది. డోర్ లాక్ చేయకపోవడం వల్ల డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు సుభాష్. అతన్ని చూసి పెద్దగా గాలి తీసుకొని వదిలింది. గుండెపై చెయ్యేసుకొని తన నియంత్రణలో లేని గుండె చప్పుడుని నెమ్మదించడానికి ప్రయత్నిస్తుంది. టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న సితారాని చూసి, సారీ మేడం, పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను. డోర్ నాక్ చేశాను, ఓపెన్ చేయలేదు, అందుకే కంగారుతో వచ్చేసాను అని సంజాయిషి ఇస్తుంటే, థ్యాంక్ యూ సుభాష్ అని చెప్పింది చిన్నగా. అర్థం కాక చూస్తున్న సుభాష్ చూపులు అర్థమై, ఏమవుతుంది బయట? నీకెలా తెలుసు నేను ఇక్కడున్నట్టు? మహికెలా ఉంది అడుగుతూ సుభాష్ వైపు వస్తూ 2 అడుగుల దూరంలో నుంచుంది. మహి గురించే కాదు, అసలేం జరిగింది అన్నది సుభాష్కి కూడా అవగాహన లేక, తెలీదు మేడం, నాకు కూడా మీరు ఒంటరిగా ఉన్నారని తోడున్నామని చెప్తే వచ్చాను అని చెప్పాడు. తరుణ్ చెప్పుంటాడనుకొని సైలెంట్ అయిపోయింది సితార. కానీ మహి గురించిన టెన్షన్ అంతకంతకు ఎక్కువైపోతుంది. తన దగ్గరికి వెళ్ళాలంటే ఏదో తెలియని ఫీలింగ్. వేరే వాళ్ళని ఇంటి దగ్గరికి తెచ్చిపెట్టి నన్నెందుకు హాస్పిటలైజ్డ్ చేశావని అడిగితే అతని దగ్గర సమాధానం లేదు. తనని ఎలా ఫేస్ చేయాలో తెలియక మనసులోనే 1,00,000 సార్లు సారీ చెప్పుకొని లోపలికి నడిచాడు తరుణ్. అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తున్న మహిని చూసి ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. నర్సు తరుణ్ని చూసి, పేషెంట్ని ఎక్కువ మాట్లాడనివ్వద్దు అని చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయింది. తరుణ్ని చూసిన మహి లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తుంటే తరుణ్ ఆపి, పడుకో అని చిన్నగా చెప్పాడు. సారీ చెప్దామని అనుకున్నాడో లేదో. సితార బాగానే ఉందా బావా అని అడిగింది ఆక్సిజన్ మాస్క్ తీసి చూస్తూ. ఆ మాటకే కళ్ళమ్మటి నీళ్లు తిరిగిపోయాయి తరుణ్కి. ఏదేదో అనుకున్నాడు తన గురించి. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తనకి తెలిసిన మహి తను చూస్తున్న మహి కాదని. తరువాతి క్షణం ఏంటో తెలీదు, కానీ ఈ క్షణం, ఇప్పుడు తనని క్షమాపణ కోరమని మనసు హెచ్చరిస్తుంది. తిరిగి మహికి ఆక్సిజన్ మాస్క్ పెడుతూ తన పక్కనే చైర్లో కూర్చున్నాడు. తన చేతులను పట్టుకొని నుదుటి కానించుకొని చాలాసేపు అలానే ఉండిపోయాడు. తరుణ్ బాధపడుతున్నాడంటే కారణం సితారకేదో అయి ఉంటుందన్న ఆలోచనతో, బావ తనకేం కాదు, నువ్విలా బాధపడుకు అని మహి చెప్తుంటే తన మాట పూర్తి కాకుండానే మాటల మధ్యలో, సారీ మహి అని చిన్నగా చెప్పాడు తరుణ్. తనకి వినిపించి ఉంటుందో లేదో అని అనుమానంతో మహి చేతులు కళ్ళకు అద్దుకుంటూ, చాలా బాధ పెట్టాను కదా నిన్ను, క్షమించమని అడిగే రైట్ కూడా లేదు నాకు కదా, చాలా హర్ట్ చేశా కదా నిన్ను. అతని మాటల్లో ఆవేదన వ్యక్తమవుతుంటే తరుణ్ బాధపడుతుంది సితార గురించి కాదు, తన గురించే అని అర్థమై గూస్ బంప్స్ వచ్చేసాయి మహికి. ఆ ఎగ్జైట్మెంట్లో పెయిన్ని మర్చిపోయి మరీ లేచి కూర్చుంది. తరుణ్ పట్టుకున్న ఒక చేతిని వెనక్కి తీసుకొని చొరవగా తరుణ్ తలపై చేయేసి నిమురుతూ, బావా అని పిలిచింది నెమ్మదిగా. తలెత్తి చూసిన తరుణ్ని చూసి ఎర్రగా మారిన కళ్ళను అపురూపంగా చూసుకుంటూ, నువ్వు నా కోసం బాధపడుతున్నావా అని అడిగింది. అవునని కాదని చెప్పలేక అలానే స్తబ్దుగా ఉండిపోయాడు తరుణ్. తను మాట్లాడితే ఎక్కువ ఇష్టపడ్డు అని అర్థమై సైలెంట్ అయిపోయింది మహి. మహి స్టమక్ తనకి దగ్గరగా ఉంటే తన ఊన్పై జస్ట్ పైన టచ్ చేస్తూ, పెయిన్ ఉందా అని అడిగాడు. తనని మాత్రమే చూస్తున్న కళ్ళను గుండెల్లో నింపుకుంటూ, లేదు అన్నట్టు క్రాస్గా హెడ్ మూవ్ చేసింది. తరుణ్ పైన టచ్ చేస్తున్నా నొప్పి చాలా ఎక్కువగా ఉంది తనకి. నిజం చెప్పు అని తరుణ్ అడగగానే తలదించుకుంది మహి. తరుణ్ లేచి తనని వెనక్కి పడుకోబెడుతూ, మరెందుకు లేచో పైకి అని అడుగుతూ పిల్లో అడ్జస్ట్ చేశాడు.
పడుకున్న మహి తల నిమురుతూ, నాపై కంప్లైంట్స్ లేవా అని అడిగాడు. చాలా ఉన్నాయి అని అనేసరికి తరుణ్ బాధగా చూస్తూ ఏదో చెప్పబోతే, ఇలా ఎందుకు మాట్లాడావు నాతో? కనీసం కోపంగా అయినా మాట్లాడొచ్చు కదా బావా అని అడిగిన తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇవేనా కంప్లైంట్స్ అని అడిగాడు. మహి అవును అన్నట్టు నిలువుగా తలూపింది అమాయకంగా. చిన్న నవ్వు తరుణ్ పెదాలను ఆక్యుపై చేసుకోగా, ఇదే అతను నవ్వితే మొదటిసారి చూడ్డం అన్నట్టు మురిపెంగా తరుణ్ వైపు చూస్తుంది మహి. వెంటనే నవ్వడం ఆపేసి, ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాడు. నువ్వు నాతో ఇలా ఉంటావని తెలిస్తే ఎవరో షూట్ చేసే వరకు కాదు బావా, నన్ను నేనే షూట్ చేసుకునేదాన్నిగా. ఆ మాటలు బయటకు రాకుండానే మహి నోటికి చెయ్యి అడ్డు పెట్టాడు తరుణ్. 2 నిమిషాలకి చెయ్యి వెనక్కి తీసుకుంటూ, అభి ఉన్నాడు బయట, నువ్వు బాగానే ఉన్నావని చెప్పొస్తాను అని వెళ్తున్నకి, ఈ ఒక్కరోజైనా నా పక్కనుండి బావా, లేకపోతే ఇప్పుడు కూడా నేను ఒంటరినే అన్న ఫీలింగ్ నన్ను హోప్లెస్గా మార్చేస్తుంది అని బాధగా అంటున్న తన మాటలు చెప్పకనే చెప్తున్నాయి ఇన్నాళ్ళు తను ఉండి కూడా ఎంత లోన్లీగా ఫీల్ అయిందని. చెప్పేసి వస్తాను అని చేయి వదిలించుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఎలా ఉంది తరుణ్ బయటకు రాగానే అడిగాడు అభి. ఆల్ రైట్ అని చెప్పి టైం చూశాడు. 2 గంటలు దాటుతుంది. నువ్వు వెళ్ళు, బీ ప్రిపేర్డ్, టైంకి నేను సితారతో పాటు ఉంటాను అని చెప్పాడు. అభి తరుణ్ వైపు కృతజ్ఞతగా చూసి అక్కడి నుండి బయలుదేరాడు. వెళ్ళిపోయాడు అని డిసప్పాయింట్ అయిన మహి వెంటనే వచ్చిన తరుణ్ని చూసి షాక్ అయింది. తన మాటకు కట్టుబడి వచ్చాడని అర్థమై హ్యాపీగా ఫీల్ అయింది. తెల్లవారి 5 దాటింది. మహి గురించి ఎలాంటి సమాచారం అందలేదు సితారాకి. ఇంకా ఉండబట్టలేక ఫోన్ చేసింది. తరుణ్ ఆన్సర్ చేయలేదు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చేస్తూనే ఉంది. సుభాష్ తనకి ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి తనని చూడాలని గొడవ చేసింది సితార. అభికి తెలియకుండా ఎలాంటి స్టెప్ తీసుకొని సుభాష్ పక్కకు వచ్చి అభికి కాల్ చేశాడు. చెప్పు. కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతూ కాల్ అటెంప్ట్ చేశాడు అభి. సార్, మేడం మహిక గారిని చూడాలంటున్నారు. మేడం చాలా టెన్షన్ పడుతున్నారు, ఒకసారి తీసుకువెళ్ళనా అని అడిగాడు. వద్దు అని వెంటనే సమాధానం ఇచ్చాడు అభి. కానీ అని సుభాష్ ఏదో అంటుండగా కాల్ కట్ చేసేసాడు అభి. టైం 9 దాటింది. మహి నిద్రపోతుంది. తన చేతులను చుట్టుకొని పడుకున్న మహి చేతులను ఎలా విడిపించుకోవాలో తెలియక ఆలోచిస్తున్నాడు తరుణ్. ఇటు చూస్తే సితార ఆగకుండా కాల్స్ చేస్తూనే ఉంది. ఇంకో గంటలో కోర్టులో ప్రెజెంట్ అవ్వాలని తప్పక మహి నుండి దూరం జరిగాడు. కలత నిద్రలో ఉన్న మహి వెంటనే కళ్ళు తెరిచింది. నిలబడి ఉన్న తరుణ్ని చూసి, ఎక్కడికైనా వెళ్ళాలా బావా అని అడిగింది. ఈవినింగ్ లోపు వచ్చేస్తాను, ఇంపార్టెంట్ అని చెప్పాడు. జాగ్రత్త బావా, నీకేమైనా అయితే తట్టుకోలేను. నిన్న సాయంత్రం జరిగిన అటాక్ ఎవరి మీదో తెలియదు కానీ బుల్లెట్ నాకు తగిలింది కాబట్టి సరిపోయింది. అదే నీకు తగిలుంటే నేనేమైపోయేదాన్ని అని అంటున్న చివరి మాటలకు గొంతు తడబడుతుంది మహికకి. మహిక తనని ఎంత మిస్ అవుతుందో అర్థమై మరోసారి తన తల నిమిరి, సెక్యూరిటీ అలర్ట్గా ఉంటారు ఇక్కడ కూడా, నీకేం కాదు, పని అవ్వగానే వచ్చేస్తాను, నీ ఫ్రెండ్ని రమ్మని చెప్పాను, నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు తరుణ్. మరోసారి ఫోన్ చేస్తుంది తరుణ్కి. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన సితారాని చూసి, కమాన్ సితారా, గెట్ రెడీ ఫాస్ట్, టైం లేదు అని కంగారు పెడుతుంటే ఎక్కడికో అర్థం కాక అయోమయంగా ముఖం పెట్టి, మహి ఎలా ఉంది అని అడిగింది. సేఫ్గానే ఉంది, నువ్వు నాతో రావాలి అని చెప్పాడు. ఎక్కడికి అని అడిగింది సితార అయోమయంగా చూస్తూ. ఇప్పుడేం చెప్పలేను, వస్తే నీకే తెలుస్తుంది. ఇక్కడే ఉంటే ఇంకేం క్వశ్చన్స్ అడుగుతుందో అని రూమ్ దాటి వెళ్ళిపోయాడు. సుభాష్ వైపు చూసింది సితార అనుమానంగా. నాకు కూడా తెలియదు మేడం, నేను కూడా మీతోనే ఉన్నానుగా అని చెప్పి, ఏమైనా అర్జెంటేమో వెళ్ళండి అని చెప్పాడు. మనపై అటాక్ చేసింది ఎవరు తరుణ్? నా కోసమే వచ్చారా? వెంకటాద్రి పంపించాడా అని అడిగింది సితార. తన వల్లే అని తెలిస్తే గిల్టీగా ఫీల్ అవుతుందని. తెలీదు, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది, కానీ నీకోసం అయితే కాదు అని చెప్పి స్పీడ్ పెంచాడు. 20 నిమిషాల ప్రయాణం తర్వాత కోర్టుకు చేరుకున్నారు ఇద్దరు. కార్ డోర్ ఓపెన్ చేయకుండా భయంగా చూస్తూ, ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగింది. చెప్తా దిగు అని చెప్పాడు తరుణ్. ఏం జరిగింది తరుణ్? టెన్షన్ని దాచలేకపోతుంది సితార.
నీకే అర్థమవుతుంది చెప్పి లోపలికి నడుస్తుంటే తరుణ్ చేతిని పట్టుకొని ఆపేసింది సితార. అప్పుడే వాళ్ళకి కొంచెం దూరంలో కార్ పార్క్ చేసి డోర్ ఓపెన్ చేసుకుని దిగిన అభి నెల రోజుల తర్వాత సితారను చూడడంలో వచ్చిన ఆనందాన్ని నటించితే సితార తరుణ్ చేతిని పట్టుకోవడం వల్ల అతనిలో కలిగిన కోపమే ఎక్కువ. సితార వైపు చూడడం లేదు, తమ చేతుల వైపే చూస్తున్నాడు. అప్రయత్నంగా అభి వైపు చూసిన సితార అభి చూపులు తమ చేతులపై నిలిచి ఉండడం చూసి వెంటనే వదిలేసింది తరుణ్ చేతిని. అప్పుడు నార్మల్ అయ్యాయి అభి చూపులు. కార్ డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళున్నట్టు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అభిని గమనించుకొని తరుణ్ సితార ఆపిన వెంటనే ఆగి ఏమైంది అని అడిగాడు. అప్పటికే తలదించేసిన సితార అలిగినట్టు ముఖం పెట్టి తనెందుకున్నాడు ఇక్కడ అని అడిగింది. ఎవరు చుట్టూ చూస్తూ అడిగాడు తరుణ్. అభి కళ్ళు మాత్రం పైకెత్తి చెప్పింది సితార. వచ్చేసాడా వెతకడం ఆపకుండానే అడిగాడు తరుణ్. నీకు ముందే తెలుసా వస్తాడని ఆశ్చర్యంగా అడిగింది సితార. తరుణ్కి ఏం చెప్పాలో అర్థం కాక వాచ్ చూసి ఇప్పుడు టైం 9:30, మరొక 30 మినిట్స్ ఆగు, నీకే అన్నీ అర్థమవుతాయి చెప్పి సితార చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. అప్పటికే లోపలున్న వెంకటాద్రి అభిని వెనకే తరుణ్తో పాటు వచ్చిన సితారాని చూసి షాక్ అయ్యి తన అసిస్టెంట్ రాము వైపు చూసి అమ్మాయి స్టమక్లో బుల్లెట్ దిగిందన్నావు, మనోళ్ళు ముగ్గురెళ్ళి ఆ అభిగాని లేపేశారన్నావు అని అడిగాడు లావా పొంగుతున్న కళ్ళతో. బుల్లెట్ దిగిందని అన్నారు సార్, కానీ చూస్తే ఈ అమ్మాయి బాగానే ఉంది, అసలు ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావడం లేదు అని తడబడుతూ చెప్తుంటే నోర్ముయ్ దద్దమ్మ, నీకు పని అప్పచెప్పినందుకు నా చెప్తో నేను కొట్టుకోవాలి, కష్టపడి దాని అడ్రస్ కనుక్కొని మరీ చెప్పాను కదరా సన్నాసి, ఇంతేనా నువ్వు పేగలిగింది. అసలు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు వెంకటాద్రి. రాముకి ఎలా సర్ది చెప్పాలో తెలియక నీళ్లు నములుతుంటే ఇంకా గట్టిగా మాట్లాడితే తనకి బెయిల్ ఇప్పించడానికి రాము కూడా ముందుకు రావడానికి అర్థమై కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు వెంకటాద్రి. అక్కడ వెంకటాద్రిని చూసిన సితార కోపం కట్టలు తెంచుకుంటే అతని వైపు వెళ్ళబోయింది. తరుణ్ ఆపి ఓ సైడ్కి కూర్చోబెట్టాడు. కొంచెం దూరంలో కూర్చొని ఉన్న అభిని వెంకటాద్రిని మార్చి మార్చి చూస్తూ ఏదో జరుగుతుంది, నాకెందుకు చెప్పట్లేదు ఎవరు అని అనుకుంటూ ఇన్నాళ్ళు మిస్ అయిన అభిని చూడడంలో నిమగ్నమైపోయింది. కంపెనీ బోర్డు మెంబర్స్ అఫీషియల్స్ రాగా ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ముందుగా అభి తన దగ్గరున్న అన్ని ప్రూఫ్లను జడ్జి ముందుంచి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని వెంకటాద్రి అనే ఇతను నైనా బ్యాంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్థాపికుడు, నెల క్రితం వరకు కూడా నేను అదే కంపెనీలో చీఫ్ మేనేజర్గా వర్క్ చేశాను. ఇతని కంపెనీలో మా మావయ్య అనగా మురళీధర్ గారు అక్షరాల 200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డబ్బు ఆశ కలిగిన వెంకటాద్రి ఇన్వెస్ట్మెంట్ తాలూకా పేపర్స్ని తన పేరు మీదకు మార్చుకొని మురళీధర్ గారికి ఖాళీ చేతులు చూపించాడు. ఈ విషయం తెలిసిన అతను గట్టిగా వాదించేసరికి అతనిపై హత్య ప్రయత్నం చేయించాడు. ఇప్పుడు ఆయన ప్రాణాలతో లేరు. సో అకార్డింగ్ టు జస్టిస్ ఆస్తి మొత్తం తమ కుటుంబానికి చెందుతుంది అని నా వాదన అని ఆపాడు. విషయం అర్థమైన సితార నోటిపై చెయ్యేసుకొని ఉండిపోయింది. జస్ట్ అభి ముందుగానే ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి మిస్టర్ మురళీధర్కి పిల్లలు లేరా అని అడిగాడు. ఒక అమ్మాయి ఉంది అని చెప్పి సితార వైపు చూపించాడు అభి. సితార లేచి నుంచింది తరుణ్ మాట వల్ల. జడ్జి సితారాని చూసి మళ్ళీ అభి వైపు చూస్తూ ఆ అమ్మాయి ఉండగా నువ్వెందుకు కేసు పెట్టావు అని అడిగాడు. తనకు కాబోయే భర్త నేను, నా భార్యకు తన కుటుంబానికి సంబంధించిన ప్రతి నిర్ణయం నా చేతుల్లోనే ఉంటుంది అని తడుముకోకుండా చెప్పాడు అభి. ఆ మాటకే కన్నీళ్ళు వచ్చేసాయి సితారాకి. కానీ ఎప్పట్లా కళ్ళు తిరిగి పడిపోలేదు. నాకు కాబోయే భర్త అన్న మాట దగ్గర ఆగిపోయాయి సితార ఆలోచనలు. జడ్జ్ అన్ని దస్తావేజుల్ని పరిశీలించి మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా వెంకటాద్రి గారు అని అడిగాడు. ఏం మాట్లాడతాడు, తన దగ్గర న్యాయం లేనప్పుడు వాదిస్తే పరువు పోతుందని భయపడి అలానే మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనంలో న్యాయం ఎటుందో నిర్ధారణ చేసుకున్న జడ్జ్ ఇంకేదో మాట్లాడబోతే ఒక్క నిమిషం, నైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి కేవలం మురళీధర్ ఒకరే మోసపోలేదు, అలా మోసపోయిన వారు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి మరొక లిస్ట్ జడ్జి చేతిలో పెట్టాడు అభి. జడ్జ్ అన్నిటిని జాగ్రత్తగా పరిశీలించి నైనా కంపెనీ అధిపతి అయిన వెంకటాద్రి గారు తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు కాబట్టి నష్టపోయిన ప్రతి ఒక్కరికి వాళ్ళ పొదుపు మొత్తం అందించి మురళీధర్ గారి కుటుంబానికి ఆ 200 కోట్లు మాత్రమే కాకుండా ఈ 5 ఏళ్లలో తమ షేర్ల విలువను కూడా పరిగణించి ప్రతి రూపాయితో సహా మొత్తం ఇప్పుడే అందించాలని వెల్లడిస్తున్నాం
అని చెప్పి అభి వైపు చూసి, మురళీధర్ గారు ఫ్యాక్టరీ పేరున బ్యాంక్ లోన్ తీసుకున్నారు. అది గవర్నమెంట్ అసోసియేటెడ్ ఫ్యాక్టరీగా ముందే అనుమతించడం జరిగింది. వెంకటాద్రి గారు మీ మొత్తాన్ని మీకు అప్పచెప్పాక ఫ్యాక్టరీ పనులు మొదలవ్వాలి. 18 నెలలు గడువు తేదీ. అప్పట్లోగా పూర్తి కాకపోతే ఫ్యాక్టరీ మాత్రమే కాకుండా ఆ స్థలం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతుంది అని చెప్పి మరొక సెట్ డాక్యుమెంట్స్ తయారు చేయించి సితారాకి రావాల్సిన మొత్తాన్ని వెంకటాద్రి చేత డాక్యుమెంట్స్పై సైన్ చేయించి బాధ్యత తీసుకుంటున్న అభి చేతులకు అప్పగించారు జడ్జ్. ఫ్యాక్టరీ పనులు వీలైనంత త్వరగా మొదలైతే మీకే మేలు అని చెప్పి వెంకటాద్రి వైపు చూసి, మురళీధర్ గారి చావుకు ఎంతోమంది రోడ్డున పడ్డానికి కారణం మీరే అయినందుకు మీకు 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం అయినది అని చెప్పి కేసు క్లోజ్ చేసేశారు. చాలా పెద్ద మొత్తంలో డబ్బులైతే పోతాయి అని ముందే ఊహించాడు. కానీ ఇలా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఊహైనా లేని వెంకటాద్రి అభి వైపు చూసి నిప్పులు చెరిగాడు. కోపంగా అభి వైపు రాబోతే పోలీసులు అడ్డుకొని అతని మార్గం మార్చారు. వెళ్తూ రాముతో తనని కలవమని చెప్పాడు. అభి సక్సెస్ఫుల్గా తన పని ముగించుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ డాక్యుమెంట్స్ తీసుకొని బయటకు నడిచాడు. కోర్టంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సితార ఏడుపు శబ్దం లీలగా వినిపిస్తుంటే తరుణ్ తనని ఓదారుస్తూ, అర్థమైందా ఏం జరిగిందో అని అడిగాడు. అంటూ నిలువుగా తలూపింది సితార. ఇప్పుడు అర్థమయ్యాడా మీ వాడు అని అడిగాడు తరుణ్. సైలెంట్గా ఉండిపోయింది సితార. చాలా తక్కువగా అర్థం చేసుకున్నావు అతన్ని. నాకు తెలిసి ఈ నెలలోనే నీకోసం చాలా చేశాడు. అంతకుముందు ఇంకెన్ని చేసుంటాడో నీకు అభికే తెలియాలి అని చెప్పి, వెళ్ళు, నీకోసమే వెయిట్ చేస్తుంటాడు అని చెప్పాడు కొంచెం బాధగానే. నీకు తెలీదా? బ్రేకప్ చెప్పాడు వెక్కుతూ చెప్పింది సితార. వెంటనే సితార తలపై 2 మొట్టి, జడ్జికి నిన్నేమని పరిచయం చేశాడు అని అడిగాడు. అది పరిచయం వరకే. నేనంటే చాలా కోపంగా ఉన్నాడు. ఏడుపు ముఖంతో చెప్పింది సితార. మరి నాకెందుకు అనిపిస్తుంది ఇప్పుడు నిన్ను చూసి గట్టిగా హగ్ చేసుకొని గాల్లో తిప్పుతాడని అని అంటూ సితారాని ఓ డ్యూయెట్లోకి తీసుకెళ్ళిపోతే తరుణ్ మాటలను గుడ్డిగా నమ్మేస్తూ, నిజమా అని అడిగింది కన్నీళ్ళని పూర్తిగా తుడుచుకుంటూ. ఇంకా నిజమా అంటావేంటి? నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళు, బయటే ఉన్నాడు అని అన్నాడో లేదో పరుగున వెళ్ళింది బయటకు. కరెక్ట్గా అభికి 10 అడుగుల దూరంలో ఆగిపోయింది. అప్పుడే వెనక్కి తిరిగి చూసిన అభి తన వైపే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న సితారాను చూసి స్పీడ్గా 6 అడుగుల్లో తనని చేరుకున్నాడు అభి. అంత ఎఫెక్షన్తో చూస్తూ వస్తుంటే సితార ఇమాజినేషన్ స్కైలో ఉంది. కానీ తన ఆలోచనలు పాతాళానికి తొక్కేస్తూ చెంపపై లాగిపెట్టి కొట్టాడు. ఒక్క దెబ్బ నుండి తేరుకోకుండానే మరో చెంప. సాఫ్ట్గా అయితే కొట్టలేదు. బుగ్గలు బూరెలు అవ్వడం అంటే ఇదేనేమో బహుశా. గ్యాప్ లేకుండా కొట్టాడు, తన చేతికి నొప్పి కలిగే వరకు. దూరం నుండి చూస్తున్న తరుణ్ వచ్చి ఆపే ప్రయత్నం చేసేలోపే కొట్టడం ఆపి చేతి రెక్క పట్టుకొని ముందుకు లాక్కొని, బలిసిందానే మెంటల్ దానా, నీకెవడు పర్మిషన్ ఇచ్చాడే చేతిని కోసుకోవడానికి? ఆ టైంలో నాకు వచ్చిన కోపానికి నువ్వు గనక దగ్గరుంటే నేనే చంపేసేవాడిని అని అంటూ ఇంకేదో అంటుంటే అభి తిట్లను కూడా ఎంజాయ్ చేస్తూ పెదవులకి పని చెప్తూ బ్రాడ్ స్మైల్ ఇచ్చింది సితార. కొడుతుంటే ఆపలేదు, తిడుతుంటే నవ్వుతుంది. తన వైపే స్ట్రేంజ్గా చూస్తే, ఒసే మెంటల్, బ్రెయిన్ దొబ్బిందా? నేను తిడుతున్నా. అదే రెక్క పట్టుకొని గుంజాడు ముందుకి వెనక్కి. సితార అదే నవ్వు మెయింటైన్ చేస్తూ 1 అడుగు దూరంలో ఉన్న అభిని పూర్తిగా కరుచుకుపోయి, అంటారు కానీ నీకు ప్రేమ కంటే కోపమే ఎక్కువ అభి, ఎంత గట్టిగా కొట్టావో అని అంటూ బుంగమూతి పెట్టి అభి ఎదపై తల పెట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంది. అభిలో కదలిక లేదు, కనీసం మాట కూడా అనలేదు. తనని చుట్టుకొని అభి చేతులు సెన్స్ అవుతూ, ఐ మిస్ యూ సో మచ్ అని అంటూ లైట్గా షర్ట్ని టీయర్స్తో తడిపేస్తుంటే తన తలపై నెమ్మదిగా నిమురుతూ, అంత మిస్ అయిన దానివి నేను పొమ్మనగానే ఎలా వెళ్ళిపోయావే అని అడిగాడు. సితార తలెత్తి అభి కళ్ళల్లోకి చూసి, నీ హెయిర్ డ్రెస్ని దగ్గర నుండి చూడలేను, అందుకే వెళ్ళిపోయాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తన పెదాలకు దగ్గరగా ఉన్న సితార లిప్స్ వైపు చూస్తూ చిన్నగా రబ్ చేస్తూ ముందుకు బెండ్ అయ్యి చిన్న పెక్కిచ్చి వదిలాడు. రెప్పపాటు కాలంలో దగ్గరై దూరమైన అభి పెదవుల స్పర్శను ఫీల్ అవుతూ అలానే కళ్ళు మూసుకొని ఉండిపోయింది. అప్పుడే కోర్టు నుండి జైలుకి తీసుకెళ్తున్న వెంకటాద్రి ఆ దృశ్యాన్ని చూసి పిడికిలి బిగించి, ప్రతి విషయంలోనూ నన్ను ఎదవం చేసావు కదరా అబ్బి, నువ్వు లైఫ్లో మర్చిపోలేని లెసన్ చెప్పకపోతే నేను అని చెప్పుకునే నా ఐడెంటిటీని మార్చుకుంటాను అని అనుకున్నాడు మనసులో.
చెంపపై చిన్నగా తడుతూ, ఏయ్ ఎక్కడున్నామో చూడు కళ్ళు తెరిచి, కొంచెం కూడా సిగ్గు లేకుండా అని చిన్నగా కసురుతుంటే ఇంకా ఇంకా టైట్గా హగ్ చేసుకుంటూ, నీకు చూసే వాళ్ళకి ఏం తెలుసు ఇన్ని రోజులు నేను ఎంత సఫర్ అయ్యానో. హార్ట్లో బటర్ఫ్లైస్ ఎగరడం అంటే ఏంటో ఇప్పుడే చూస్తున్నా, చాలా బాగుంది ఇలా అని అంటుంటే చిన్నగా నవ్వుతూ, స్టూపిడ్ వదలవే, నాకు ఇంకా కొన్ని పనులున్నాయి అని అంటూ సితారా భుజాలు పట్టుకొని దూరం జరిపాడు అభి. బిక్కమొహం పెట్టి చూస్తున్న తనని చూసి, వెళ్ళి కార్లో కూర్చో, 1/2 అవర్లో వచ్చేస్తా అని చెప్పి డోర్ ఓపెన్ చేశాడు. కూర్చోకుండా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఎటో చూస్తుంది సితారా. ఓయ్ నిన్నే, వెళ్ళు అని అభి అనేసరికి అయినా సితార మాట్లాడకుండా, ఎందుకో సితారాను ఒంటరిగా ఉంచడం సేఫ్ కాదనిపించింది. వస్తావా నాతో అని అడిగాడు. వెంటనే నవ్వుతూ అభి చేతిని పట్టుకుంది. ఈడియట్ ముద్దుగా కసిరి లోపల పూర్తి చేయాల్సిన పనులు మిగిలిపోతే వాటిని ముగించడానికి లోపలికి వెళ్ళాడు అభి సితారాతో కలిసి. అక్కడ ఉన్న మిగిలిన ఫార్మాలిటీస్ అబౌట్ ఫ్యాక్టరీ, వాటి ల్యాండ్ తాలూకా డీటెయిల్స్ అన్ని పనులు చూస్తున్నాడు. 4 అడుగుల దూరంలో నుండి అతని ప్రతి అడుగును గమనిస్తున్న సితారా రెప్ప వేయడం ఎప్పుడో మర్చిపోయింది. తన కర్తవ్యాలను తన పనులుగా భావిస్తూ కనీసం తనకి మాట కూడా చెప్పకుండా ప్రతి పనిని దగ్గరుండి చేస్తున్న అభి అంటే అందరికంటే ఎక్కువ. కనీ పెంచిన అమ్మ కంటే ఎక్కువే అనడం అతి కాదేమో. అరగంటలో అవుతుందనుకున్న పనికి గంట పైనే పట్టింది. ఇంకా డాక్యుమెంట్స్పై స్టాంప్స్ మిగిలి ఉన్నాయి. ఆఫీసర్ లేరు, సాయంత్రం రమ్మని చెప్పాడు మరొక వ్యక్తి. సరే అని సితారాని తీసుకొని బయటకు వచ్చాడు అభి. కారు దగ్గర వెయిట్ చేస్తున్న తరుణ్ ఒకరి చేతులు ఒకరు చేతులు వేసుకొని నడుస్తూ వస్తున్న ఇరువురిని చూసి 2 నిమిషాల పాటు కళ్ళల్లో చేరిన నీటి చెమ్మని శాశ్వతంగా తుడిచేసి ఇద్దరిని చూసి నవ్వుతూ, నేను చెప్పానా అభి నిన్నేమండని అని సితారాని చూసి చెప్పగానే సితార తన చెంపలు చూపిస్తూ, ఇవి చూసాక కూడా నీకు అలా అనిపిస్తుందా అని అడిగింది. అప్పుడే సరిగ్గా గమనిస్తూ చూశాడు అభి. బుగ్గలు 2 వాచున్నాయి, కంప్లీట్గా స్వెల్ అయిపోయాయి. వాటిని చూసి బాధగా అనిపించింది, కానీ అలా కొట్టినందుకు మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యాడు. మరోసారి అలాంటి ఆలోచన వస్తే ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా భయపడేలా చేశాడు. సరే అయితే ఇప్పుడంతా హ్యాపీనే కదా, మీరు ఇంటికి వెళ్ళండి, నేను మహి దగ్గరికి వెళ్తాను అని చెప్పాడు తరుణ్. మేము కూడా వస్తాం వెంటనే అంది సితారా. ఎందుకులే సితారా, లంచ్ టైం కదా, మళ్ళీ లేట్ అవుద్ది మీకు, రేపు వద్దులే అని అంటుండగా అభి మాట్లాడుతూ, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం తరుణ్, వస్తావా అని అడిగాడు. ఇద్దరికిద్దరు సరిపోయారు. సరే పదండి అని చెప్పి తన కారులో తను స్టార్ట్ అయ్యాడు. వెళ్ళేటప్పుడు తన పక్క సీట్లో కూర్చున్న సితారా ఇప్పుడు తనది కాని విధంగా మరొకరితో వస్తుంది. మన జీవితంలో ఎవరెప్పుడు వస్తారో ఎవరెప్పుడు వెళ్ళిపోతారో చెప్పలేం. కానీ ఒకటి, మనల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం ఆఖరి క్షణం వరకు మనతోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళే నిశ్చలం అని తెలుసుకున్నాడు. అలవాటైన దారే కానీ కొత్తగా కనిపిస్తుంది జీవితానికి మళ్ళీ. అభి సితార తమ కారులో తరుణ్ని ఫాలో అవుతున్నారు. దారిలో సితార అభితో అస్సలు మాట్లాడలేదు. చూస్తుంది రెప్ప వేయడం మరిచి మరి. మనసులో మెదులుతున్న ఏవేవో భావాలు అతనికి చెప్పేయాలని, ఇన్ని రోజుల ఎడబాటును దూరం చేసేయాలని, ఇంకా మాట్లాడితే అతనికి పూర్తిగా సొంతం అయిపోవాలని, అతన్ని తనలో కరిగించేసుకోవాలని ఏవేవో రకరకాల ఆలోచనలు. ఇంకాసేపు అలానే చూస్తే ఖచ్చితంగా తన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయేమో. వెంటనే అభి నుండి చూపు తిప్పి విండో బయటకు చూస్తుంది. అప్పటి వరకు తనని చూసి సడన్గా మూడ్ స్వింగ్ చేంజ్ అయి వేరే వైపుకి తిరిగి కూర్చున్న సితార మోచేతి దగ్గర పట్టుకొని తన వైపు తిప్పుకుంటూ, ఓయ్ ఏమైంది అని అడిగాడు. అభి చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకొని అటువైపు చూడకుండానే అని అంటూ హెడ్ క్రాస్గా మూవ్ చేసింది. ఏమైందో అని కదిలించలేదు అభి కూడా. అడుగుదామంటే అప్పటికే హాస్పిటల్కి చేరుకున్నారు. కారు ఆపగానే డోర్ ఓపెన్ చేసుకొని కారు దిగి అప్పటికే తమ కోసం వెయిట్ చేస్తున్న తరుణ్ దగ్గరికి వెళ్ళి నుంచుంది. కార్ పార్క్ చేసి సితార ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తున్న అభికి తన ఫీలింగ్స్ కొంచెం కొంచెంగా అర్థమవుతున్నాయి. ముగ్గురు మహి ఉన్న రూమ్కి చేరుకున్నారు. అప్పుడు కూడా సితార అభి పక్కన నడవలేదు. తరుణ్ పక్కన నడుస్తుంటే సితారాని గమనిస్తున్నాడు అంతే. వాళ్ళని చూసి నవ్వుతూ లేచి కూర్చోడానికి ట్రై చేస్తుంది మహి. తరుణ్ తనకి సపోర్ట్గా వీపు మీదుగా చేయి వేసి పట్టుకొని వెనక్కి కూర్చోబెట్టి బెడ్ హెడ్ బోర్డ్కి పిల్లో అడ్జస్ట్ చేసి ప్రాపర్గా కూర్చోబెట్టాడు. సితార మహి హ్యాండ్స్ పట్టుకొని గిల్టీగా చూస్తూ, వీళ్ళు నాకు నిజం చెప్పట్లేదు మహి, కానీ నాకు తెలుసు నా కారణంగా నువ్వు హర్ట్ అయ్యావని. ఐఎమ్ సో సారీ
అని అంటూ ఎమోషనల్ అవుతుంటే సితార చేతిపై చిన్నగా తడుతూ నేను నిన్ను మిస్ అవుతాను అని అంది. ఎందుకలా అందో అర్థం కాక అయోమయంగా చూసింది సితార. కలిసిపోయారా? అభిని చూసి సితారని అడిగింది మహి. సితారకి మాత్రమే వినపడేలా చిన్నగా. సితార తన వెనక కూర్చొని తరుణ్తో మాట్లాడుతున్న అభిని చూసి మళ్ళీ చూపు మహి మీదకి తిప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఈ మూమెంట్ అని సంతోషాన్ని చిన్న చిన్న మాటలతో ఎక్స్ప్రెస్ చేస్తుంటే గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని విష్ చేసింది మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అని నవ్వింది చిన్నగా. అరగంట అయింది. వెళ్దామా? వెనక నుండి అభి గొంతు. సితార సమాధానం ఇవ్వకుండా లేచి నిలబడి మహికి డిస్టెన్స్లోనే హగ్ ఇచ్చి గెట్ వెల్ సూన్ అని చెప్పి అభి వైపు చూడకుండా బయటకు నడిచింది. దీనికి బాగా ముదిరింది, అర్జెంటుగా కత్తిరించాలి అని అనుకుంటూ మహికి సారీ చెప్పి తరుణ్కి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ వస్తానని చెప్పి బయటకు నడిచాడు అభి. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి కార్కి ఆనుకొని నిలబడి ఉన్న సితారను చూసి మాట్లాడకుండా డోర్స్ అన్లాక్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సితార వచ్చి పక్కన కూర్చోగానే డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ దింపను అని అడిగాడు అభి కొంచెం దూరం వెళ్ళాక. ఆ మాటకి షాకింగ్గా చూసింది సితార. తనకు అర్థం కాలేదేమో అనుకొని ఎక్కడ డ్రాప్ చేయమంటావు అని అడిగాడు మళ్ళీ. ఆ మాటకి ఉరిమేలా చూస్తూ దగ్గరలో మా బావగాడి ఫ్లాట్ ఉందిలే, అక్కడ డ్రాప్ చేయి చాలు అని విసురుగా అనగానే ఆహా అని అంటూ ఎడమ చేత్తో సితార నడుముపై గిచ్చాడు అభి. ఆహా అని అరుస్తూ ఇంకా అక్కడే ఉన్న అభి చేతిని తోసేసింది సితార. లేకపోతే ఎప్పుడేం అడగాలో కూడా తెలీదా ఈడియట్ అని అంటున్న సితార వైపు ఒక డెడ్లీ లుక్ ఇచ్చి ఎగ్జాక్ట్లీ, ఎక్కడ సైలెంట్గా ఉండాలో ఎక్కడ వాగాలో కూడా తెలీదా? దూరంగా ఉన్నప్పుడు కాల్స్ చేసి దొబ్బావు, ఇప్పుడేమో నేను ఎవరో తెలియనట్టు బయటకు చూస్తున్నావు, రియల్లీ స్ట్రేంజ్ అని అంటూ సితారలానే ఉరిమి చూశాడు. ఆ మాటకి మళ్ళీ సైలెంట్ అయిపోయింది సితార. ఓయ్ ఏమైందే, బాగానే ఉన్నావా? లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళినా? పోనీ అక్కడికి కూడా వద్దంటే చెప్పు, డైరెక్ట్గా మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అన్నాడు. పాప మౌనరథంలో బిజీగా ఉంది. అయినప్పటికీ మాట్లాడిన సితారాని డౌట్గా చూస్తూ కార్ సైడ్ కాపుతూ సీతూ ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతూ నుదిటిపై చెయ్యి పెట్టబోతే మధ్యలో ఆపేసి బాగానే ఉన్నాను, హాస్పిటల్ అవసరం లేదు అని చెప్పింది. షూరా అని అడిగాడు కనుబొమ్మలు ముడివేసి. అని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఎందుకలా బిహేవ్ చేస్తుందో తనకే అర్థం కావడం లేదు. కానీ మాటలతో భయపెట్టాలని, భావాలను చేతులతో చూపించాలని మనసు పరితపిస్తుంది. 5 నిమిషాలకి రెస్టారెంట్ ముందు ఆపాడు. అప్పుడే వచ్చేసామా అని అనుకుంటూ కళ్ళు తెరిచి ప్రాపర్గా కూర్చుంది. ఎదురుగా ఉన్న రెస్టారెంట్ని చూసి నాకు ఆకలిగా లేదు అని అంది. నిన్నెవరు రమ్మన్నారు? నాకుంది, నేను వెళ్తున్నా, వస్తేరా లేకపోతే మానే అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళాడు. ఈడియట్, వీడికి ఇంకా పూర్తిగా కోపం తగ్గలేనట్టుంది, బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని మనసులో తిట్టుకుంటూ కారులో ఒంటరిగా ఉండలేక వెళ్ళింది ఇక అభి వెనక. అప్పటికే ఫుడ్ డెఫిషియన్సీ వచ్చినట్టు ఆరంగా తింటున్నాడు ప్రపంచాన్ని మర్చిపోయి. సితార వచ్చి ఎదురుగా కూర్చుంది. కనీసం తింటావా అని కూడా అడగట్లేదు. సైకో అని కళ్ళతోనే తిడుతుంటే ఎడమ చేతిని ప్లేట్కి అడ్డు పెట్టుకొని చూడకలా దిష్టి తగులుతుంది అని చెప్పి కావాలంటే ఆర్డర్ ఇచ్చుకో అని చెప్పాడు. అవసరం లేదులే, నువ్వు మెక్కుతున్నావు కదా, బాగా మెక్కు అని చెప్పి వేరే వైపుకి తిరిగి కూర్చుంది సితార. అభి మధ్యలో బేరర్ని పిలిచి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు. సితారాకి కళ్ళతోనే చూపిస్తూ నేనేమనుకోనులే తిను అని అన్నాడు. రెక్లెస్గా ముఖం తిప్పేసింది. ఓవైపు తినాలనుంది, చాలా గ్యాప్ వచ్చింది కదా అందుకు. బొజ్జ నిండా భోజనం నింపుకొని ఐస్ క్రీమ్ కప్ అందుకొని 2 స్పూన్స్ పెట్టుకున్నాడు సితారకి దగ్గరగా వచ్చి కూర్చొని. సితార ముఖం తిప్పుకుంటే చేయి పట్టుకొని తన వైపే తిప్పుకొని అస్సలు ఊహించలేదు ఐస్ క్రీమ్ ఇంత టేస్టీగా ఉంటుందని, రియల్లీ ఆసమ్ అని అంటున్న అభి చేతిలో నుండి కప్ స్పూన్ అందుకొని తినడం మొదలుపెట్టింది. స్పూన్ లాక్కున్నప్పుడు ఐస్ క్రీమ్ లిప్స్ అంతా స్ప్రెడ్ అవడంతో టిష్యూతో తుడుచుకుంటూ అంతున్నప్పుడు నీకెందుకు అన్ని సెకలు అని అడుగుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీటు వెనక్కి వాలి తననే రెప్ప వేయడం మర్చి చూస్తున్నాడు అభి. తినడం పూర్తి చేసి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి తన పని అయిపోయినట్టు వెళ్ళి కారులో కూర్చుంది. డౌట్ లేదు దీనికి చిప్ దొబ్బింది అని అనుకుంటూ బిల్ పే చేసి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు అభి. మధ్యలో మళ్ళీ ఇద్దరి మధ్యలో మాటలు లేవు. మరో అరగంటకి ఇంటికి చేరుకోగా ఇద్దరు లిఫ్ట్లో పై అంతస్తుకు చేరుకున్నారు.
లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వగానే సితార తన ఫ్లాట్కి వెళ్లకుండా అభి ఫ్లాట్కి వెళ్తుంటే ఓవైపు వస్తున్న నవ్వును ఆపుకుంటూ తన నాట పట్టించాలని మధ్యలోనే తన చేపట్టుకొని ఆపి, అటెక్కడికే, నీ కొంపట్టు అని అన్నాడు వర్డ్స్ స్ట్రెస్ చేస్తూ, కళ్ళతోనే సితార ఫ్లాట్ని చూపిస్తూ. సితార అభి చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని, నా మొగుడి కొంప ఏదైతే నాది అదే అని చెప్పి డోర్స్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది. అబ్బో, మొన్నటి వరకు నా ఫ్లాట్లోకి షిఫ్ట్ అవ్వవే అంటే నకరాలు చేసింది. కొంచెం దూరం పెట్టేసరికి మన వాల్యూ తెలిసినట్టుంది. దెబ్బకు దారిలోకి వచ్చింది అని అనుకుంటూ వెనకే వెళ్ళి హాల్లో కూర్చున్న తనని కేర్ చేయకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆఫీసర్ వచ్చేదానికి టైం పడుతుందని బాగా టైర్డ్ ఫీలింగ్ వస్తుంటే షర్ట్ రిమూవ్ చేసి బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాడు. ఎంతసేపటికి అభి తన రూమ్ నుండి బయటకు రాకపోయేసరికి డోర్ దగ్గరికి వచ్చి చూసింది సితార. అభి పొజిషన్ చూసి, బండ సచ్చినోడా, కొంచెం కూడా ఫీలింగ్స్ లేకుండా ఎలా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడో చూడు, నేనేమో వీడి కోసమో తప్పించిపోతున్నాను అని మనసులో తిట్టుకుంటూ తను కూడా వెళ్ళి మరొక సైడ్ రూమ్లో సెటిల్ అయింది. నెల క్రితం బాగానే ఉన్నారు. సరిగ్గా నెలలో ఇదే రోజున ఊహించిన విధంగా గొడవ, అనుకోని దూరం. ఈ నెల రోజుల్లో అసలు ఎడబాటు అంటే ఏంటో చూసింది. ఇప్పుడు మళ్ళీ మరొక కొత్త జీవితానికి నాంది పలకబోతుంది. అభిని తలుచుకుంటూ, నా నవ్వు, కోపం, సంతోషం, బాధ, ఏడుపు, ఉల్లాసం, ఉక్రోషం, ఇలా ప్రతి ఎమోషన్కి కారణం నువ్వే అయ్యావు అభి. నా జీవితాన్ని కూడా నువ్వే జీవించేస్తున్నావు నా కలలను నిజం చేయడం ద్వారా. ఎలారా నీకు దూరంగా ఉండేది? చాలా గట్టిగా అనిపిస్తుంది నీలో కలిసిపోవాలని. చూస్తే నువ్వేమో అసలు ఫీలింగే లేనట్టు బజ్జున్నావు, ఈడియట్ అని ముద్దుగా తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంది. హాల్లో నుండి చిన్నగా ఏదో చప్పుడు వినిపిస్తే కళ్ళు తెరిచి వెళ్ళింది. సితారాని చూసి టీవీ ఆఫ్ చేసి, బయటకు వెళ్తున్నా, టేక్ కేర్ అని చెప్పాడు. తనను లేపడం కోసమే టీవీ పెట్టి ఎక్కువ సౌండ్ పెట్టాడని అర్థమై గుర్రుగా చూస్తుంది. మెయిన్ డోర్ వైపు వెళ్తున్న అతన్ని క్యాజువల్స్లో ఉన్న అభిని చూసి వెంటనే వెళ్ళి హ్యాండ్ దగ్గర షర్టు పట్టుకుంది. వెనక్కి తిరిగి చూశాడు అభి. ఎక్కడికి వెళ్ళొద్దు అని అంది భారమైన గొంతుకుతో. వెళ్ళాలి, అప్పుడే పని పూర్తవుతుంది అని అంటున్న అభిని హగ్ చేసుకోవడానికి ముందుకు వచ్చింది సితార. అభి వెంటనే దూరం జరిగి, 6 దాటిందంటే ఆఫీసర్ ఉండడు అని చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు బయటకు. వెళ్తున్న అభి వైపు బ్లాంక్ ఫేస్తో చూస్తూ, ఎందుకురా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అసలు నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేసావా లేదా? ఏమైనా అంత కంగారుగా ఉన్నావు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అనుకుంటూ వెళ్ళి సోఫాలో సెటిల్ అయింది. వద్దావు అంటున్నా ఆగకుండా కన్నీళ్ళు వస్తుంటే తుడుచుకొని కాసేపు ఆలోచించుకొని ఏదో బలమైన నిర్ణయం తీసుకున్నట్లు నేరుగా తన ఫ్లాట్లోకి వెళ్ళింది సితార. టైం నైట్ 8 దాటింది. అప్పటి వరకు వెయిట్ చేసి తన వల్ల కాక అభికి కాల్ చేసింది. నో ఆన్సర్. పనిలో ఉన్నాడేమో అనుకొని మళ్ళీ చేయలేదు. అద్దంలో తన అలంకరణ సరిగ్గా ఉందో లేదో చూసుకుంది. అంతా పర్ఫెక్ట్గా ఉండేసరికి చిన్న స్మైల్ ఇచ్చుకొని, ఇప్పుడెలా నాకు దూరంగా ఉంటావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ అభి కోసం వెయిట్ చేసింది. 9, 10, 11 అభి ఆచూకీ తెలియలేదు. ఇంటికి రాలేదు. అసలు ఏమైందో అని కాల్ చేస్తూనే ఉంది. 11:30కి కాల్ ఆన్సర్ చేసి, ఎందుకు కాల్ చేసి ఇరిటేట్ చేస్తావు? ఆన్సర్ చేయలేదంటే బిజీగా ఉన్నానని అర్థం అని తిట్టి సితార అడగకముందే మరో 20 మినిట్స్లో ఉంటా అని చెప్పి కాల్ కట్ చేసేసాడు అభి. ఫుల్గా రెడీ అయిన సితారని చూసి అభి రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన స్టోరీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ పెట్టండి.